ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఈ ఉదయకాలం మనతో పాటు ఆరాధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. యుఎస్ నుండి మన మధ్యలో ఈరోజు ఆరాధనలో ఉన్నటువంటి బ్యూలా ఎడ్వర్డ్ చెట్టుపల్లికి సాదర స్వాగతం. మరి చక్కగా తెలుగులో మూలవాక్యాన్ని పఠించినటువంటి డాక్టర్ గ్లోరీ ఎడ్వర్డ్ చెట్టుపల్లి, we congratulate you are doing it for the first time but you have done it excellently. God bless you. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సులోచన గాజుల గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ప్రప్రథమంగా జీజే సంజీవరావు గారి లేని రోజు, ఇంతవరకు ఆయన చాలాసార్లు అమెరికా వెళ్ళినప్పుడు మాట్లాడాం, హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడాం, వారు రాలేని పరిస్థితుల్లో మాట్లాడాం. కానీ ఈరోజు వారు శాశ్వతంగా లేని రోజు, వారి యొక్క యాబ్సెన్స్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇన్ మై హార్ట్. We have such a great bonding between us. For the past 12 plus years, I had a wonderful journey with him, learning and unlearning certain things. మరి ఏ రోజైనా అంకుల్ ఉన్నాడులే అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు వారు లేరు అన్న వాస్తవాన్ని జీర్ణించుకుంటూ, ఇది జీవన సత్యం అని గ్రహిస్తూ, మనకివ్వబడినటువంటి ఆ పరుగులో నమ్మకంగా యథార్థంగా ప్రభు సేవలో తుది శ్వాస వరకు బ్రతకాలన్నదే ప్రార్థన. వారితో చివరి క్షణాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు, లేక చివరిసారిగా మాట్లాడుతున్నప్పుడు పదే పదే ఆయన ఆశ మందిరంలో నిలబడి ఒకసారి వాక్యం చెప్పాలని. కానీ దేవుడు ఎందుకనో అది వారికి అనుగ్రహించలేదు. కానీ భారభరిత హృదయంతో కుటుంబాన్ని దేవుడు ఆదరించాలి, సంఘాన్ని దేవుడు ఆదరించాలని, మరి పరిచర్యను, మరి ఒక సింహంలా ఆయన నిలబడేవాడు. ప్రతి సందర్భంలో ఒక గొప్ప అండగా, కొండగా, దర్బారుగా మనందరికీ ఒక కోటగా ఉండేవాడు. మరి వారు లేని ఆ స్థితిని దేవుడే భరించి ముందుకు నడిపించి అందరినీ ఆదరించునుగాక. సరే, 4 వారాల తర్వాత 5వ వారం వాక్యాన్ని చెబుతున్నా. అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 month that God has given me the privilege to share. Last time when I preached, I said I'm going to continue a series of messages on దేవుణ్ణి ప్రేమించే వారిలో ఉండే లక్షణాల గురించి నేను మాట్లాడుతానన్నాను. ఆ కొనసాగింపును కొనసాగించలేకపోతున్నాను. మరొచ్చే ఆదివారాల్లో దేవుని చిత్తమైతే కొనసాగిస్తాను. కారణం ఏంటంటే ఈరోజు మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం రోజు కొన్ని సత్యాలు చాలా ప్రస్ఫుటంగా ఇవ్వబడినటువంటి కాల వ్యవధిలో గమనించే ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఈజ్ హోరెత్తిన హోసన్నలో కనిపించని కన్నీరు. హోరెత్తిన హోసన్నలో కనిపించని యేసయ్య కన్నీరు. దేవుని బిడ్డ, 4 సువార్తలను సినాప్టిక్ గాస్పెల్స్ అంటే ఒకే విషయాన్ని 4 రచయితలు విభిన్నమైనటువంటి కోణాలలో ఆ సత్యాన్ని ఆవిష్కృతం చేశారు. దేవుని వాక్యంలో 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనము ఈ విధంగా ఘోషిస్తున్నది. 2వ తిమోతి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి. దేవుని బిడ్డ, మనము పూర్ణముగా సిద్ధపడడానికి, ప్రతి సత్కార్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యాన్ని భిన్నమైనటువంటి కోణాల్లో నుంచి మనం గమనించాలి. పూర్ణముగా సిద్ధపడి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రియులారా, ఈరోజు ఈ ఘట్టాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో, మార్కు సువార్త 11వ అధ్యాయం 7 నుండి 10 వచనాల్లో, లూకా సువార్త చదవబడిన లేఖన భాగము
28 నుండి 44 వచనాల్లో, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19 వచనాలలో ఈ వృత్తాంతాన్ని మనం చూస్తున్నాం. ఒకే విషయాన్ని 4 రచయితలు విభిన్నమైనటువంటి కోణాలలో వారు వర్ణించడం జరిగింది. ఒక చిన్నగా మనకు అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుందని ఒక ఎగ్జాంపుల్. క్రికెట్ మ్యాచ్ మనం చూస్తాం. ఆట గ్రౌండ్ మధ్యలో జరుగుతుంది. ముందు ఒక కెమెరా ఉంటుంది, వెనక ఒక కెమెరా ఉంటుంది, పక్కన ఒక కెమెరా ఉంటుంది, అటుపక్క ఒక కెమెరా ఉంటుంది. ఏదైనా డిసిషన్లో థర్డ్ ఎంపైర్కు బాసటగా నిలవాలి అంటే ఆల్ 4 యాంగిల్ కెమెరాస్ ఇంక్లూడింగ్ ద స్టంప్ కెమెరా విల్ బి ఆన్డ్. మరి ఆ టెక్నికల్ డీటెయిల్స్ని బట్టి ఒక నిర్ణయంలోనికి వస్తారు. ఈరోజు చాలామందికి విషయం అర్థం కాని కారణాన్ని బట్టి దేవుడైన వాడు ఎలా మరణిస్తాడండి? మరణిస్తే దేవుడు ఎలా అవుతాడండి? మరణిస్తే దేవుడు ఎలా అవుతాడండి? ప్రియులారా, దాని వెనకాల ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి కోణము తెలియనటువంటి విషయము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, 22 వచనాలలో దేవుడు పలుకుతున్నటువంటి మాట, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడూనూ కలగదని ఆయనను గద్దింపసాగెను. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి శిష్యులకు యేసయ్య ఏం మాట్లాడుతుండో అర్థం కావటం లేదు. ఆయన ఏ సందర్భం కొరకు వచ్చాడో వారికి అర్థం కావటం లేదు. దేవుడు ఏ పనిపైన మనుష్య కుమారుడిగా ఈ లోకములో అవతరించాడన్నది అర్థం చేసుకోవడానికి బదులుగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి మరి ఆ ప్రతి విషయాన్ని వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నటువంటి వేళ మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? ఈ సందర్భానికి ముందు, కొన్ని వారాలకు ముందు జరిగినటువంటి సంభవాలను మనం పరిశీలన చేసినట్లయితే, యేసు ప్రభు తన స్నేహితుడుగా పిలువబడినటువంటి, తను ప్రేమించినటువంటి లాజరు మరణించిన తర్వాత 4 రోజులకు వెళ్ళి లాజరు సమాధి దగ్గర లాజరును పేరు పెట్టి పిలిచి సజీవునిగా మార్చిన తర్వాత ఆ అద్భుతము ఎంతగా ధావనంలా చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రాకిందంటే, ప్రతి ఒక్కరూ ఒక చనిపోయిన వ్యక్తిని లేపినటువంటి వాడని యేసు ప్రభు గురించి వారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆ తరువాత ఆయన గలిలయకు వెళ్ళి తిరిగి ఆయన వస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక పుట్టుగుడ్డు వానిని ఆయన ముట్టి స్వస్థపరిచిన తర్వాత, ఆ తర్వాత ఈ ఘట్టానికి ముందు ఆయన యెరూషలేములకు వస్తూ యెరికో మార్గం గుండా జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మనుషులు మాట్లాడినటువంటి మాటలు, మరి అక్కడ మనం గమనించినట్లయితే ఒక సీమోను ఇంట్లో ఆయన భోజనం చేస్తున్న వేళ భయంకరమైనటువంటి పాపములో పట్టబడినటువంటి ఒక స్త్రీ వచ్చి ఆయన తల అభిషేకం చేసినటువంటి వేళ ఆ పరిస్థితులన్నిటిలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు పాపులారిటీ, యేసు ప్రభువుకు చాలా ప్రజాదరణ వచ్చింది. యేసు ప్రభును అందరూ గుర్తుపట్టడం ప్రారంభించారు. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాల గురించి అందరూ మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం గురించి, యేసు ప్రభులో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గురించి ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి పరిపరి విధాలుగా అభివర్ణించుకుంటూ, ఈయననే లోకానికి రాబోతున్నటువంటి రాజుగా, మరి దావీదు కుమారునిగా, మరి అభిషేకించబడినటువంటి వ్యక్తిగా ఆయనను గుర్తిస్తున్నటువంటి వేళ మరి యేసు ప్రభువు ఏర్పాటు చేయబడినటువంటి దినాన ఆయన ముందుకు సాగి వెళుతున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు ఏ పని నిమిత్తమైతే వచ్చాడో, భక్తులు వేటి గురించి అయితే ఎదురు చూస్తున్నారో, తండ్రి అయినటువంటి దేవుడు తన కాల క్రమములో ఏ పరిస్థితిలోనైతే యేసు ప్రభు ఈ లోకంలోనికి వెళ్ళాలి, ఏ రోజైతే ఆయన శిలువ ప్రయాణాన్ని కొనసాగించాలి, ఏ రోజైతే పస్కా బలి పశువుగా ఆయన శిలువలో మరణించాలని దేవుడు ముందుగానే నిర్ణయించారో, ఆ రోజు ఆ శిలువ ఘట్టానికి తన్ను తాను సంసిద్ధుని చేసుకుని ఆయన ముందుకు వెళుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి అక్కడ జరుగుతున్నది తంతు అంతా కూడా యాదృచ్ఛికమైనది కాదు, అనుకోకుండా జరిగింది కాదు, అప్పటికప్పుడే పుట్టుకొచ్చినటువంటి వృత్తాంతము కాదు. ప్రియులారా, మన ఇంట్లో మనం అందరము కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడుతుంటాము. వెదర్ ఇట్ ఈస్ మొబైల్ ఫోన్, వెదర్ ఇట్ ఈస్ ఎనీ గ్యాడ్జెట్ దట్ వి యూజ్ ఇన్ అవర్ హౌస్, మన ఇంట్లో వాడుతున్న ప్రతి దానికి కూడా టైం పీరియడ్ ఈజ్ దేర్. నువ్వు వాడుతున్నటువంటి ఫోన్ బ్యాటరీకి టైం పీరియడ్ ఉంటుంది,
నువ్వు వాడుతున్నటువంటి కార్ బ్యాటరీకి టైం పీరియడ్ ఉంటుంది. కార్లో ఉన్నటువంటి టైర్ స్పీడ్కు దానికి కొన్ని కోడ్స్ ఉంటాయి. అది ఎంత స్పీడ్ వెళ్ళాలి, మ్యాక్సిమం స్పీడ్ అన్నది ఆ కోడ్ను బట్టి నిర్ధారణ చేయబడి ఉంటుంది. ఇలా మనం వాడుతున్నటువంటి ప్రతి దానిలో, వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్, వెదర్ ఇట్ ఈస్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్, ప్రతి వస్తువులో కూడా కాలము నిర్ణయించబడింది. అది ఎందుకొరకు, ఎప్పుడు, ఎలా వాడాలన్నది ముందుగానే దానిని తయారు చేసినటువంటి వ్యక్తి మరి సూచనగా ఇస్తున్నాడు. ప్రియులారా, మరి సృష్టిలో కూడా మనం గమనిస్తే ఋతువులన్నీ కూడా కాలక్రమేపీ అవి వస్తూ ఉంటాయి. నేలల్లో కూడా, పంటల్లో కూడా కారణాలను బట్టి, నేలను బట్టి, నేల స్వభావాలను బట్టి పంటలను మనం పండిస్తున్నాం. ఏది పడితే అది పండించరండి. వ్యవసాయం గురించి మీకు అవగాహన ఉన్నట్లయితే నేలలో ప్రతి నేల ప్రతిదీ కూడా పండించదండి. ఇక్కడ డేట్స్ పండవు. ఎందుకు పండవు? ఇక్కడ కొన్ని రకాల పువ్వులు కాయవు. ఎందుకు కాయవు? ఈ వాతావరణంలో, ఈ నేలలో అవి మనగలగలేవు కాబట్టే వాటిని పండించరు రైతులు. ప్రియులారా, వాటికి అధిక దిగుబడి ఉన్నప్పటికీ వాతావరణము, భూమి, నేల, వాతావరణం సహకరించదు కాబట్టి వాటిని సాగుబాటు చేయరు. ప్రియులారా, మరి ఈరోజు నేలకు ఒక గుణం ఉన్నది, వాతావరణానికి ఒక గుణం ఉన్నది, కాలానికి దేవుడు ప్రతిదీ కూడా నిర్ణయించాడు. అన్ని కూడా లయబద్ధంగా, క్రమము తప్పకుండా మరి అనునిత్యము జరుగుతున్నటువంటి వేళ దేవుని మాట ఏమిటి? ప్రియులారా, ఈరోజు దేవుడు ఆయన జీవితంలో జరిగింది అంతా కూడా దైవ నిర్ణయమే అని దేవుని వాక్యము గంభీరంగా ఘోషిస్తున్నది. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఉన్నటువంటి పరిస్థితులలో నిరాశ, నిస్పృహ, నిట్టూర్పు చెందుతూ ఉంటాము. కానీ ఈ మట్టల ఆదివారం దేవుడు ఒక గంభీరమైనటువంటి సత్యాన్ని చాలా శృతిమెత్తగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిట్టూర్పు అవసరం లేదు, నిరుత్సాహం అవసరం లేదు, మరి నీవు నిరాశ చెందవలసినటువంటి పని అంతకన్నా అవసరం లేదు. నీ జీవితంలో కూడా దేవుడు ఒక మంచి రోజు నిర్ణయించాడు. నీ జీవితంలో కూడా నీ అవమానాలను ఆనందంగా మార్చే రోజును దేవుడు నిర్ణయించాడు. నీ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చే రోజును దేవుడు నిర్ణయించాడు. నీ ఎడల ఒక అద్భుతమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడని, జరుగుతున్నదంతా తాత్కాలికమైనదని, తన చిత్తములో, తన ప్రణాళికలో భాగమన్నదని విశ్వాసిగా నీవు గుర్తించి అడుగులు వేసిన రోజు అద్భుతమైనటువంటి పరిస్థితులను నీ జీవితాలలో చూస్తావు. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి జనములు స్తోత్ర కీర్తనలు మిన్నంటి వినిపిస్తున్నాయి. కరతాళ ధ్వనులు హోరెత్తిపోతున్నాయి. ఆ కోలాహలములో యేసుక్రీస్తు ఒంటరిగా కన్నీరు కారుస్తూ విలపిస్తున్నాడు. కారణం, ఆ పట్టణం యొక్క దుర్గతిని ఆయన ముందుగానే చూస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు హోసన్నా కీర్తనలు పాడుతున్నప్పటికీ నీ జీవితాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ పుట్టబోయే నీ భవిష్యత్తును దేవుడు చూసి విలపిస్తున్నాడా? ఏమవుతుందిలేండి, అంతా సరిపోతుందిలేండి అని నువ్వు అనుకుంటున్నావా? ఇశ్రాయేలీయులు ఆ స్తోత్రాల వెనుక ఉన్న వేషధారణలో, ఆ స్తోత్రాల వెనుక ఉన్న భయంకరమైనటువంటి వారి స్థితిగతులను చూసినటువంటి దేవుడు అక్కడ కోలాహలములో వారు హోరెత్తిస్తున్నారు, కరతాళ ధ్వనులలో వారు చిందులు వేస్తున్నారు, విందులు చేస్తున్నారు, గొప్ప సందడి చేస్తున్నాడు. కానీ యేసయ్య ఒంటరిగా కన్నీరి పర్యంతమవుతున్నాడు, ఆయన విలపిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, కొందరేమో బట్టలు వేసి మట్టలు పరిచి రాజుల రాజని, యూదుల రాజని, రాబోయే మెస్సియా అని పట్టణంలోనికి స్వాగత గీతాలాపనల మధ్య ఎంతో ఆర్భాటంగా, అట్టహాసంగా ఆయనను ఆహ్వానిస్తున్నారు. కానీ యేసయ్య కన్నీరు కారుస్తున్నాడు. దేవుని బిడ్డ, కారణం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి వేషధారణ యేసుకు తెలుసు. అంతమంది జనములో అందరూ యేసును ఆరాధిస్తున్నారు. పలు పాటలతో అదే జనం, అదే ఊరిలో, అదే పరిస్థితిలో ఒక్కసారిగా 100% మంది మనుషులు 4 రోజుల్లోనే ఆ నోటితో, ఏ నోటితోనైతే దేవుణ్ణి స్తుతించారో, ఏ నోటితోనైతే హోసన్నాని గీతాలాపన చేశారో, ఏ చేతులతోనైతే మట్టలు పట్టుకున్నారో, ఏ చేతులతోనైతే బట్టలు పరిచారో, ఏ చేతులతోనైతే పూలు గుప్పారో, అదే చేతులతో రాళ్ళేస్తున్నారు, అదే చేతులతో యేసు ప్రభు పైన అది కనిపించిందన్న విసిరుతున్నారు. కారణము, ప్రియులారా, యేసు అంటే వారికి అర్థం కాలేదు. ఆయనలో ఉన్నటువంటి సంకల్పం ఏమిటో వారికి అర్థం కాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితిలో యేసు ప్రభువు నిలిచి గెలవడానికి కారణం ఏమిటో తెలుసా? One of the secrets for his success on the cross is he was not excited when he was appreciated, he was not dejected when he was criticized. ప్రియులారా, ఆయన విజయ రహస్యం ఏంటో తెలుసా?
క్రైస్తవునిగా ఇది నువ్వు నేర్చుకోవాలి. విశ్వాసిగా మరి ముఖ్యంగా సంఘంలో ఇది నువ్వు నేర్చుకోవాలి. మనుషులు పొగిడినప్పుడు పొంగిపోవటం, మనుషులు నిందించినప్పుడు, అకారణంగా దూషించినప్పుడు కృంగిపోవటం, ఇక నాకొద్దు అని యోనాలా మాట్లాడటం కాదండి. ప్రతి పరిస్థితిలో కూడా మన సమతుల్యాన్ని కలిగి నిబ్బరంగా దేవుని కొరకు, దేవుని సాక్షులుగా బ్రతకడం నేర్చుకోవాలి. ఈ ఆత్మీయ యాత్రలో నీవు ఎప్పటికీ ఒంటరి వాటివే, అయినా విజయం నీదే. తండ్రి నీతో ఉంటే విజయం నీ వెంటే. ప్రియులారా, యేసు ప్రభువు ఈ సత్యాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనంలో ఆయనను అనుకరించడానికి వచ్చినటువంటి వారిని చూస్తూ ఆయన ముందుగానే వారిని ప్రోత్సాహంతో హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని. మిమ్మల్ని చంపేవానికి ఎంత గొప్ప అంటే, దేవుని కొరకు చంపుతున్నాను, దేవుని సేవ కొరకు చంపుతున్నాను, నేను దేవుని పక్షంగా చంపుతున్నాననే రోజులు వస్తాయమ్మా. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎప్పటికీ ఒంటరి వాడవే. మనుషులను చూసి పొంగిపోవద్దు, మనుషులు అంటున్నటువంటి మాటలను చూసి కృంగిపోవద్దు. నీ వెంట దేవుడు ఉన్నాడా లేదా అన్నది ప్రతినిత్యము నువ్వు సరిచూసుకోవాలి. ప్రతినిత్యము యేసు ప్రభువు మనుషులను చూసి పొంగలేదు. వారు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ఆయన ఆనందమైనటువంటి పల్లకిలో ఊరేగించబడలేదు. కానీ నిత్యము తన తండ్రి సన్నిధి తనతో ఉన్నదా, తన తండ్రి చిత్తాన్ని తాను నెరవేరుస్తున్నాడా, తన తండ్రి కొరకు ఆయన బ్రతుకుతున్నాడా అన్న విషయాన్ని పరిగణలోనికి తీసుకొని చాలా జాగ్రత్తగా తన అడుగులను వేశాడు. ప్రియులారా, హీ వాజ్ మిషన్ ఓరియంటెడ్. ఆయన ఏ పని నిమిత్తమై ఈ లోకంలోనికి వచ్చాడో ఆ పనిని జరిగించడానికి సంపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, అంకిత భావముతో ఆయన అడుగులు వేస్తున్నాడు. దేవుని బిడ్డ, ధైర్యము గల ఈ రాజు శత్రువుల మధ్య ఒక్కడే, అందరూ ఏకమై ఒక పెద్ద యుద్ధమే ఆయనతో చేస్తున్నారు, అయినా మౌనంగా నిలుచున్నాడు. ఎన్ని గుండెలు ఆయనకు! యేసయ్య ఒక్కడే మౌనంగా నిలబడ్డాడండి. జనమంతా, అంతవరకు ఊరేగినటువంటి జనము, అంతవరకు ఉర్రుతలూగినటువంటి జనము, అంతవరకు హోరెత్తినటువంటి జనము, అంతవరకు హోసన్నాని గీతాలు పాడుతున్నటువంటి జనము, కొన్ని రోజుల్లో అదే జనము ఆయన గురించి అనుచితంగా మాట్లాడతారని, అదే జనము ఆయనను నిరాకరిస్తారని, అదే జనము ఆయన పైన రాళ్లు వేస్తారని, అదే జనము ఆయనను అపహాస్యం చేస్తుందని, అదే జనము ఆయనను నిందిస్తుందని, అదే జనము ఆయనను గురించి మరి కాని మాటలు మాట్లాడుతుందని ఎరిగి ఉన్నప్పటికీ ఆయన మౌనంగా ఉండటం నేర్చుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పోరాటాలలో మౌనంగా ఉండటం నీవు నేర్చుకుంటున్నావా? క్రైస్తవుడను అని నువ్వు పలుకుతున్నావు, ప్రతి చిన్న విషయానికి బెంబేలెత్తిపోతున్నావే, ప్రతి చిన్న విషయానికి నువ్వు ఆర్భాటం చేస్తున్నావే, ప్రతి చిన్న విషయానికి నువ్వు రద్ధాంతం చేస్తున్నావే, ప్రతి చిన్న విషయానికి 10 మందిని వేసుకొని వచ్చి ఇది అది అని మాట్లాడుతున్నావే. యేసు మాదిరి నీకు ఏమర్థమైంది? యేసు తన చుట్టూ ఉన్నటువంటి శత్రు సమూహముతో అంతవరకు ఆయనను పొగిడినటువంటి వారు, అంతవరకు ఆయనను కీర్తించినటువంటి వారు, ఆయన అద్భుతాలను తిలకించినటువంటి వారు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల నుండి కడుపు నింపుకున్నటువంటి వారు, ఆయన చుట్టూ తిరుగుతున్నామన్నటువంటి పేరును, ప్రఖ్యాతిని, మరి ప్రజాదరణ పొందుకోవాలనే ఆసక్తితో ఆయన వెంట పరుగులు తీసినటువంటి మత నాయకుల్ని మనం చూస్తున్నాము. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే వారు సంపూర్ణంగా 100% వ్యతిరేకమైనటువంటి భావనతో వారు మాట్లాడబోతున్నారు అన్న వాస్తవాన్ని, సమీప భవిష్యత్తును ఖచ్చితంగా ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఎంత హుందాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అంటే అంత హుందాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. మౌనంగా ఉండటము మామూలు విషయం కాదండి. అలాంటి పరిస్థితిలో నీకు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసు. నిన్ను పొగుడుతున్న ఆ నోరే నిన్ను నిందించబోతుందని, నీ పైన మట్టలతో నిన్ను మరి హోసన్నా అని పాడుతున్నటువంటి ఆ నోరే నిందించబోతుందని, ఏ చేతిలోనైతే మట్టలు పట్టుకున్నారో అదే చేతితో గడ్డము పీకుతారని, అదే చేతితో నిన్ను కొడతారని, అదే చేతితో నిన్ను నీపై రాళ్ళు వేస్తారని సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. కానీ ఆ పరిస్థితిలో ఆయన మౌనంగా నిలబడి ఆయన ముందుకు సాగుతున్నాడు. ప్రియులారా, ఏ మ్యాన్ హూ ఇస్ మాస్టర్ ఆఫ్ పేషెన్స్ ఇస్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఏ మ్యాన్ హూ ఇస్ మాస్టర్ ఆఫ్ పేషెన్స్ ఇస్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఎవరు అతన్ని చంపలేదండి, ఎవరు అతన్ని చంపలేరు కూడా.
ఆయనే తన ప్రాణాన్ని అర్పించారు. మత్తయి సువార్త 10:18 యేసు ప్రభు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, మత్తయి సువార్త 10:18, వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును 10:8 మత్తయి సువార్త 10:8. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వాణ్ణి లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి గనుక ఉచితంగా ఉయ్యుడి. 18 బ్రదర్. వీరికి అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల ఎదుటను రాజుల ఎదుట లేపడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరు ఏమి మాట్లాడవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడును. యేసు ప్రభు ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో దానిపైన ఆయన దృష్టిని కేంద్రీకరించడం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో మాటలనిచ్చేవాడు, నిలబెట్టేవాడు, ఆశీర్వదించేవాడని ఆయన ఎరిగి ఉన్నాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి, తన ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారము కలిగినటువంటి వ్యక్తిగా ఆయనను చూస్తున్నాము. ప్రియులారా, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి జనము, నాయకులు రాజకీయ కాంక్షతో ఆయనను, యేసును అభినందిస్తున్నారు. కానీ యేసు అఖండమైన దీక్షతో తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన ఆ స్థలంలోనికి వచ్చాడు. ప్రియులారా, మరి ఆ చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి 3 విషయాలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై మనం గమనిస్తాము. మొట్టమొదటిగా, ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్ అండ్ టైం టేబుల్. అక్కడ జరుగుతున్న తంతు అంతా కూడా దైవ చిత్త ప్రకారము, దేవుని సంకల్పం ప్రకారమే జరుగుతున్నది. రెండో విషయం ఏంది? అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేషధారులుగా జీవిస్తున్నారు, వారిలో యథార్థత లేదు. మూడవ విషయము, హీ సీయింగ్ దేర్ జడ్జ్మెంట్ వీపింగ్, వాట్ అబౌట్ యు. ఆయన వారి యొక్క తీర్పును, సమీప తీర్పును, తండ్రి అయినటువంటి దేవుడు తనకు చూయించినటువంటి సమీప తీర్పును యేసు ప్రభు చూసి ఆయన విలపిస్తున్నాడు, నీ మాట ఏమిటి? ప్రియులారా, జరిగింది, జరుగుతుంది అంతా ఆయన ప్రణాళికలో భాగమే. అక్కడ జరుగుతున్నదంతా, జరిగిందంతా ప్రణాళికలో భాగమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 9:24 నుండి 27 వచనాలలో మనము దానియేలుతో దేవుడు ప్రవచించినటువంటి దర్శనాన్ని, లేక చూయించిన దర్శనాన్ని మనం గమనించినట్లయితే 70 వారముల ప్రవచన భాగము నెరవేర్పులో ఇది ఒక భాగం అండి. అది 700 సంవత్సరాల క్రితము దేవుడు వారికి చూయించినటువంటి ఒక దర్శనాన్ని అక్షరార్థంగా దేవుడు నెరవేరుస్తున్నాడు. ఆ దర్శనం ఏమిటో, దాని భావం ఏమిటో సంపూర్ణంగా ఎరిగి ఉండవలసినటువంటి ఇశ్రాయేలీయుల కన్నులు అంధకారము చేత నింపబడ్డాయి, ఆచారాల చేత నింపబడ్డాయి, సంబరాలలో తులగుతూతున్నారు, రాజరికము కొరకు మరి అసూలు బాస్తున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వారు వెళుతున్నటువంటి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట దానియేలు గ్రంథము 9:24 వచనంలో మనం గమనిస్తే, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. ప్రియులారా, ప్రవచనములో 70 వారముల ప్రవచనము యొక్క నెరవేర్పును మనం అక్కడ చూస్తున్నాము. యేసు ప్రభు జీవితములో జరుగుతున్న ప్రతి ఘట్టము కూడా అది ప్రవచనములో భాగము, దేవుని యొక్క ప్రణాళికలో భాగము. జకర్యా గ్రంథము 9:9 వచనంలో జకర్యా యేసు ప్రభు ఏ విధంగా యెరూషలేములోనికి ప్రవేశించబోతున్నాడో అన్నది ముందుగానే చెప్పబడింది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు జీవితంలో చెప్పబడినటువంటి మాట అక్షరార్థంగా నెరవేర్చబడింది. మొదటి సంఘములో ఆవిర్భవించినటువంటి సంఘము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 21 నుండి 24 వచనాలలో అదే విషయాన్ని మరలా ప్రస్తావిస్తూ యేసు ప్రభువును సిలువ వేసినటువంటి యూదా సమాజాలతో, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో భక్తులు మాట్లాడుతున్నటువంటి మాట, అపోస్తులు మాట్లాడుతున్నటువంటి మాట అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 21 నుండి 24 వచనాలలో గమనిస్తే,
వస్తే, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన ముప్పు పొందిన వానిగాను మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అక్కడ జరిగినటువంటి ఘట్టాన్ని, చెప్పబడినటువంటి వాక్యాన్ని ఆయన చాలా ప్రస్ఫుటంగా జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం గమనిస్తే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ప్రియులారా, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ప్రియులారా, లోకము ఆయనను తెలుసుకొనలేదు, తన స్వకీయులు ఆయనను తెలుసుకొనలేదు. ఆయన పైన అనుచితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దేవుని కాల పట్టికలో అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి, దేవుని చిత్త ప్రకారమే అవి జరుగుతున్నాయి. ప్రియులారా విశ్వాసి, ఈరోజు ఇది ఎందుకు జరుగుతుందండి, ఇది ఎందుకు జరుగుతుందని నువ్వు ప్రశ్నిస్తున్నావా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలాంటి పరిస్థితిని దేవుడు నా కుటుంబంలో ఎందుకు అనుమతించాడు? ఈ కష్టాన్ని ఎందుకు అనుమతించాడు? ఈ అవమానాన్ని ఎందుకు అనుమతించాడు? ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తుంటే అసలు దేవుడు ఉన్నాడా అన్నటువంటి అనుమానం నాకు వస్తుంది. ఎందుకబ్బా దేవుడు అనుమతించాడని నువ్వు అంటున్నావా? ఇలా పిచ్చిగా నువ్వు మాట్లాడుతున్నావా? అన్నీ దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, అన్నీ దేవుడు చూస్తున్నాడు, అన్నీ దేవుడు అనుమతించాడు. అన్నిటికీ దేవుడు చరమగీతాన్ని కూడా పాడతాడన్నది నీవెప్పుడూ మరచిపోకూడదు. ఎందుకంటే ఆయన అనంతమైనటువంటి జ్ఞానములో ఇదంతా కూడా భాగమే అన్నది నువ్వు గ్రహించాలి. భూమిపై ఉన్నటువంటి అతి పొడవైనటువంటి భవనం ఏది అంటే ఇసుక ఎడారిలో ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా లాంటి ఆ భవనాన్ని కట్టడానికి కొన్ని లక్షల టన్నుల ఇనుమును వాడారు, మరి కంకర్ను వాడారు, సిమెంట్ను వాడారు, స్టీల్ను వాడారు, గ్లాస్ను వాడారు. ప్రియులారా, 20 మిలియన్ గంటలు కర్షకులు పనిచేశారు, స్కిల్డ్ వర్కర్స్ పనిచేశారు, కార్మికులు పనిచేశారు, డిజైనర్స్ పనిచేశారు, ఫైనాన్షియర్స్ పనిచేశారు, ఇంజనీర్స్ పనిచేశారు. మరి ఒకరు చేస్తున్నటువంటి పని మరొకరికి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ దే వర్ ఆల్ ఇన్ కోఆర్డినేషన్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ ది మాస్టర్ ప్లాన్ ఆఫ్ ది ఇంజనీర్. ప్రియులారా, మరి అక్కడ వారికి అప్పచెప్పబట్టినటువంటి ఆ పనిని వారు నెరవేరుస్తూ కొంతకాలమైన తర్వాత ఒక అందమైనటువంటి భవనాన్ని ప్రపంచము చూడగలిగింది. ప్రియులారా, ఒక భవనాన్ని అనేకులు వారికి ఇవ్వబడినటువంటి తలాంతుల ద్వారా, వారికి ఇవ్వబడినటువంటి పరిస్థితుల మధ్య, వారికి ఇవ్వబడినటువంటి ఆ శక్తి నైపుణ్యాన్ని బట్టి వారు పనిచేసి ఆ అందమైనటువంటి భవనాన్ని నిలబెట్టారే, ఆ ఇంజనీర్ ఆలోచనను వారు అమలుపరిచారే. దేవుని మాట ఏమిటి? భూమిపైన అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిజంగా దేవుడున్నాడా? నిజంగా దేవుడుంటే ఈ పరిస్థితులు జరుగుతాయా? ఇంత మోసము, ఇంత అన్యాయము, ఇంత అక్రమము, ఇంత దౌర్జన్యం అనేది జరుగుతుందా అని మనల్ని మనము ప్రశ్నించుకుంటూ ఉండవచ్చు. కానీ అవన్నీ కూడా అనుమతించింది దేవుడే. హల్లెలూయా! అవన్నీ కూడా అనుమతించింది దేవుడే, అవన్నిటికీ అనుమతినిచ్చింది దేవుడే, అవన్నిటికీ మరి జరపబడడానికి అనుమతినిచ్చింది దేవుడే. ప్రియులారా, యేసు ప్రభు జీవితములో ఆ అనుమతిని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన ప్రణాళికలో అది భాగము మాత్రమే. యేసు ప్రభును కించపరచడానికి కాదు, కానీ యేసు ప్రభు నామాన్ని అన్ని నామముల కన్నా గొప్ప నామముగా హెచ్చించడానికి. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో జరుగుతున్న దాన్ని చూస్తూ నువ్వు భయపడిపోతున్నావా? నిరుత్సాహపడిపోతున్నావా? ఏం జీవితం అండి, ఈ జీవితంలో నేను అనుకుంటున్నది ఒకటి, అవుతున్నది ఒకటి, మరి నా జీవితం ఎప్పుడు బాగుపడుతుందని నీవు అనుకుంటున్నావా? నీ జీవితంలో కూడా జరుగుతున్నదంతా కూడా దేవుని సంకల్పములో భాగమే. హల్లెలూయా అని దేవుని స్తుతించగలుగుతున్నావా? కీర్తనకారుడు 139వ కీర్తన 16వ వచనంలో ఈ విధంగా ఆయన సెలవిస్తున్నాడు. ఏమని? పిండనై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో ఏ కష్టమైనా నిన్ను కృంగదీస్తుందా? ఏ కన్నీరైనా నీ జీవితాన్ని అయోమయంగా అస్తవ్యస్తంగా మార్చిందా? నిరుత్సాహపడకు.
ఆ పరిస్థితులన్నీ తాత్కాలికమే. అదంతా కూడా తాత్కాలికమైనదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నిన్ను హెచ్చించడానికి, నిన్ను దీవించడానికి, నీ జీవితాన్ని వైభోగంతో నింపడానికి, ఆశీర్వాదంతో నింపడానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి దేవుడు ఆ పరిస్థితుల గుండా నిన్ను నడిపిస్తున్నాడు. ఆ పరిస్థితులలో నిన్ను హెచ్చించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి శత్రువు యొక్క ఉచ్చులో నీవు పడిపోకుండా, ఆవేశపడకుండా, అనర్థాలకు దారిచి మరి ద్వారాలను తెరవకుండా మౌనంగా ఉంటూ యేసు ప్రభు శత్రువుల మధ్య ఎంత నిగ్రహంతో బ్రతికాడో, ఆగ్రహాన్ని విడిచిపెట్టి తండ్రి చిత్తాన్ని తెలుసుకుని ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క నామాన్ని మహిమపరచడానికి సంపూర్ణమైనటువంటి తన ఆ ఆత్మను అధీనంలో ఉంచుకుని ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో అలా మనం కూడా ప్రవర్తించడం నేర్చుకోవాలి. కారణం ఏంటో తెలుసా? ప్రతిదీ కూడా ఆయన సెలవు లేకుండా మన జీవితంలో ఏది జరగదు. ఆ సత్యాన్ని గ్రహించినటువంటి భక్తుడు మరి ఆదికాండము 20వ అధ్యాయము 50వ అధ్యాయము 20వ వచనములో యోసేపు ఏమని తన అన్నలతో మాట్లాడుతున్నారంటే, అన్నలందరూ కూడగట్టుకొని తమ్ముణ్ణి చంపడానికి ప్రయత్నం చేశారు. అది పథకము విఫలమైన తర్వాత ఆయనను ఒక మరి దాసునిగా ఆయనను అమ్మివేశారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన కృంగిపోలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎక్కడున్నాడు, అంతా బూటకం, దేవుడు లేడు, గీవుడు లేడు అని ఆయన ఒక పిచ్చి వ్యక్తి మాటలు మాట్లాడలేదు. కానీ ప్రతి సందర్భంలో దేవునికి ఆయన భయపడి బ్రతికాడు. పొతీఫరు భార్య ఆయనను శోధించినప్పుడు ఆయన భయపడి బ్రతికాడు. చేయని నేరానికి ఆయన మరి చెరసాలలో కారాగారాన్ని అనుభవిస్తున్న వేళ ఆయన దేవునికి భయపడి బ్రతికాడు. దేవుడు తనను చూస్తున్నాడని, తనను హెచ్చిస్తాడని, తన కన్నీళ్లకు ఒక కారణం ఉన్నదని గ్రహించినటువంటి వ్యక్తి ప్రతినిత్యము దేవుని స్తుతించాడు. నీ మాట ఏంటి? నీ జీవితంలో అలా జరుగుతుందా? నీ జీవితంలో అలా చేయగలుగుతున్నావా? లేక దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? ఎప్పుడు బాగుపడుతుందో అండి, నా కుటుంబం ఎప్పుడు బాగుపడుతుందో, నా దేశం ఎప్పుడు బాగుపడుతుందో, నా సంఘం ఎప్పుడు బాగుపడుతుందని ఎప్పుడు నిరుత్సాహంగా నీవు మాట్లాడుతూ నీ చుట్టూ ఉన్న వారికి నిరుత్సాహాన్ని అందిస్తున్నావా? నిన్ను కలిసినటువంటి వారు నిన్ను చూసి ప్రోత్సహించబడుతున్నారా? ఆత్మలో బలపరచబడుతున్నారా? లేక నువ్వు మాట్లాడుతున్నటువంటి పిరికి మాటలను చూసి, నీవు మాట్లాడుతున్నటువంటి చేతగాని మాటలను చూసి, నీవు మాట్లాడుతున్నటువంటి అవిశ్వాస మాటలను బట్టి విశ్వాసములో వారు వెనకడుగు వేస్తున్నారా? నిజంగా దేవుడు ఉన్నాడని, దేవుడు లేవనెత్తుతాడని, సత్యానికి ఆయన పెద్దపీట వేస్తాడని, ఆయన సత్యానికి జయాన్ని ఇస్తాడని, నీతిమంతులను ఆయన హెచ్చిస్తాడని దేవుని వాక్యము ఘోషిస్తున్నది. ఆ మాటలు నేను నమ్ముతున్నాను, ఆ దిశగా నేను అడుగులు వేస్తున్నానని నీవు చెప్పే నీ మాటలను బట్టి వారు ప్రోత్సహించబడుతున్నారా? యోసేపు తన అన్నలతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 50వ అధ్యాయము 20వ వచనము ఆది కాండములో, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కీడును దేవుడు మేలుగా మారుస్తాడు. when you have an attitude, positive attitude, దేవుని వాక్యాన్ని నమ్మి నా జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్త ప్రకారమే, ఆయన కొరకు నేను బ్రతుకుతున్నాను, నా జీవితమే ఆయనకు సంబంధించింది, నా బ్రతుకే ఆయనకు చెందింది, నేను బ్రతుకుతున్న ప్రతి రోజు, నేను పిలుస్తున్న ప్రతి గాలి ఆయన ఇచ్చింది, నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఆయనకు నేను సాక్షిగా బ్రతుకుతానని నీవు నిర్ణయం తీసుకుని బ్రతుకుతున్నటువంటి వేళ నిన్ను బ్రతికిస్తున్నటువంటి దేవుడు నీ ఎడల జరుగుతున్న ప్రతి కుయుక్తిని, ప్రతి కీడును, ప్రతి దురాలోచనను నీకు అనుకూలంగా, నీకు ఆశీర్వాదకరంగా, నిన్ను హెచ్చించడానికి, నిన్ను మాత్రమే కాకుండా బహుజనులను బ్రతికించడానికి నిన్ను మేలుగా మారుస్తాడని నీవు నమ్మగలుగుతున్నావా? యేసు పక్షంగా అనేకమైన కుట్రలు జరిగాయి. యేసు పక్షంగా ఆయనను ఎలా చంపాలని సమాలోచనలు చేశారు. అంతవరకు శత్రువులుగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక కూటమిగా వారు ఏర్పరచబడి యేసుని ఎలా చంపాలని ఆలోచన చేశారు. అలాంటి మనుషుల మధ్య మౌనంగా, నవ్వుతూ, సంతోషంగా ఆయన ముందుకు వెళ్ళడానికి కారణము, అంత బలాన్ని ఆయన పొందుకోవడానికి కారణం ఏమిటి అంటే ఆయనకు దేవుని సంకల్పం ఏమిటో తెలుసు. ఆయన సెలవు లేకుండా తన జీవితంలో ఏది అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజు నీ నా జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో పిరికివానిలా మనము మాట్లాడటం కాదు, కానీ ఏది జరిగినా మన మంచి కొరకే అని నీవు నమ్మగలుగుతున్నావా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని నీవు వల్లిస్తున్నావు. ఆ మాటల్లో ఉన్నటువంటి భావం ఏమిటంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము అంటున్నావే. కానీ నీ జీవితంలో అలా జరుగుతున్నప్పుడు, కష్టాల గుండా వెళుతున్నప్పుడు, అవమానం గుండా వెళుతున్నప్పుడు, నువ్వు నమ్మిన ప్రతి ఒక్కరూ నిన్ను విడిచిపెట్టి
పెట్టి నిన్ను ఒంటరిని చేసి నీ పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి వేళ నిజంగా దేవుడు నీతిమంతుడని, దేవుడు అన్యాయస్తుడు కాదని, ఆయన యథార్థవంతుడని రుచించిన బిడ్డగా విశ్వాసముతో నీవు మాట్లాడగలుగుతున్నావా? దేవుని బిడ్డ, అలాంటి వ్యక్తులనే దేవుడు హెచ్చిస్తాడు. యేసు ప్రభు జనము అందరూ ఆయనను కోలాహలంగా, సంతోషంగా, సంభరంగా ఆయనను యెరూషలేములోనికి తీసుకుని వెళుతున్నారు ఆయనను రాజుగా చేయడానికి. కానీ దాని వెనకాల ఉన్నటువంటి పరిస్థితిని సంపూర్ణంగా ఎరిగినటువంటి ఆ యేసు ఆ పరిస్థితిలో వారి యొక్క వేషధారను చూసి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. వారి యొక్క ద్వంద్వ స్వభావాన్ని చూసి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నా జీవితంలో కూడా దేవుడు మనల్ని తన స్వరూప్యములోనికి మార్చడానికి, మన నామాన్ని హెచ్చించడానికి, మన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన చేత మనము వాడబడడానికి దేవుడు ప్రణాళికను కలిగి ఆ పరిస్థితుల గుండా ఆయన నడిపిస్తాడు. కీర్తనకారుడు 56వ కీర్తన 5వ వచనంలో పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, 56వ కీర్తన 5వ వచనము, దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలెనని తలంపులేగా వారికి నిత్యము పుట్టుచున్నవి. వారికి నిత్యము తలంపులు అలానే పుడుతున్నాయి. నిత్యము మనుషులు నీకు హాని చేయాలని ఆలోచిస్తుండొచ్చు, నిత్యము నిన్ను కూలగొట్టాలని ఆలోచన చేస్తుండొచ్చు, నిత్యము నీ పైన ఏదో ఒకటి వారి జీవితాన్ని వల్లకాడుగా మార్చాలని నిత్యము ఆలోచిస్తుండొచ్చు. యేసు గురించి కూడా అదే ఆలోచించారు. ఏం చేయగలిగారు యేసయ్యను? ఏం చేయలేకపోయారు. దేవుని బిడ్డ, ఈరోజు విశ్వాస జీవితంలో ప్రతి యుక్తిని యేసు నామములో జయించి ముందుకు వెళ్ళటం అనేది మనం నేర్చుకోవాలి. 119వ కీర్తన 71వ వచనంలో కీర్తనకారుడు అనుభవాల నుండి పలుకుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమల కొలిమిలో నుండి దేవుడు ఆయన స్వరూప్యములోనికి మనల్ని మారుస్తాడు. ఆయన సంపరిపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన జీవితాలలో శ్రమలను దేవుడిస్తాడు. యేసు ప్రభువు కూడా శ్రమల కొలిమి గుండా వెళ్ళాడు. ఆ సిలువ విజయాన్ని మరి ఆయన పొందడానికి ముందు భయంకరమైనటువంటి శ్రమల కొలిమిలో తన జీవితాన్ని దేవుడు ప్రక్షాళన చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో దేవుని వాక్యము ఈ విధముగా ఘోషిస్తున్నది. ఏమని? ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల చేత విధేయతను నేర్చుకుని. దేవుని బిడ్డ, దేవుడే విధేయతను ఎలా నేర్చుకున్నాడండి? శ్రమల్లో నేర్చుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో శ్రమలున్నాయా? నీ జీవితంలో కష్టాలున్నాయా? ఎందుకు అంటే దేవుడు నీకు విధేయతను నేర్పిస్తున్నాడు. ఆ విధేయతలో నుండే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ప్రియులారా, మరి అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామంగా యేసు నామం హెచ్చించబడడానికి కారణం ఏమిటంటే, మనుషులు పలుకుతున్నటువంటి ఆ హోసన్నల వైపు యేసు ప్రభు చూడటం లేదు, కానీ వారిలో ఉన్నటువంటి ద్వంద్వ స్వభావం వైపు చూడటం లేదు, కానీ దేవుని యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉన్నటువంటి తండ్రి యొక్క సంకల్పాన్ని ఎరిగి ఉన్నటువంటి యేసు ఆ సంకల్పం వైపుగా చూస్తూ ఆయన అడుగులు వేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కష్టాలు ఎదురైతే, నీ జీవితంలో శ్రమలు ఎదురైతే, నీ జీవితంలో అవమానాలు ఎదురైతే, నీ జీవితంలో నిందలు ఎదురైతే, మనుషులందరూ మూకుమ్మడిగా నీ పైన పడి దాడి చేస్తే నువ్వేం చేస్తున్నావు? యేసయ్య పైన అదే జరిగింది. మనుషులందరూ మూకుమ్మడిగా, ఒక్కరు కూడా యేసయ్య వెంట లేరండి. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు అప్పచెప్పితే 11 మంది పలాయనం చిత్తగించారు. ఒక్కరూ కనిపించటం లేదండి. మరి ఒక్కడూ కనిపించినటువంటి వేళ ఒంటరిగా తాను నిలబడ్డాడు. తనకు నాన్నటువంటి మనుషులు లేరు. ఆ శ్రమ దినములో ఆయన ఎంత ధైర్యాన్ని కూడగట్టుకొని ఆ శత్రువుల మధ్య ఎంత విరోచితమైనటువంటి యుద్ధాన్ని ఆయన చేస్తున్నాడంటే, మౌనంగా చేస్తున్నాడంటే, నీతి కొరకు చేస్తున్నాడంటే, ధర్మం కొరకు చేస్తున్నాడంటే, ఆ మాదిరిని నీవు నేను నేర్చుకోవాలి. ఈరోజు శ్రమ దినాన మనం కృంగిపోతున్నావా? సామెతలు 24వ అధ్యాయం 10వ వచనము ఒక సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. శ్రమ దినములలో మనము కృంగిని ఎడలా నీవు చాతకాని వాడవగదు. శ్రమలలో మనము కృంగడానికి కాదమ్మా, మరి ఆర్భాటములో మనము పొంగడానికి కాదు, కానీ సంపూర్ణమైన విధేయతతో దేవుని మాటకు విధేయత చూపించి, మనుషుల వైపు కాదు కానీ ప్రభు వైపు
అడుగులేయటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి దేవుడు తీర్పును నిర్ణయించాడు, ప్రతిదానికి దేవుడు సమయాన్ని నిర్ణయించాడు, ప్రతిదానికి దేవుడు కాలాన్ని నిర్ణయించాడు. ప్రియులారా, 24వ అధ్యాయము సామెతలు 19, 20, 21, 22 వచనాల్లో మనం గమనిస్తే, దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము, దుర్మార్గులను చూసి నీవు వ్యసనపడకు, భక్తిహీనుల ఎడల మత్సరపడకము, భక్తిహీనుల ఎడల మత్సరపడ. దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ రూల్స్ ఆఫ్ ద బైబిల్ మై ఫ్రెండ్. క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ దుర్భాషలు ఆడుతూ, చిందులేస్తూ, చెడ్డ మాటలాడుతూ, అనవసరమైనటువంటి ఆర్భాటం చేస్తూ, మరి అంత విచిత్రమైనటువంటి విన్యాసాలు చేస్తూ బ్రతకడానికి కాదమ్మా. దుర్జనులను చూసి నీవు ముందు గతి లేదు, 20 ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయువాని జోలికి పోకము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియనో. ప్రియులారా, దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ రూల్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఈరోజు భక్తిహీనులను చూసి, దుర్మార్గులను చూసి వ్యసనపడటం కాదు. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగినో ఎవరికి తెలియను. ప్రియులారా, ఈరోజు నీవు నేను దేవుని సంకల్పములో భాగమైనటువంటి మనము భక్తిహీనుల సమాజములో బ్రతుకుతున్నటువంటి వేళ నీతిగా బ్రతకడానికి, దౌర్జన్యంలో యథార్థతతో బ్రతకడానికి, ఖచ్చితంగా బ్రతకడానికి, నిఖార్సైన జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాము. యేసు ఒంటరిగా నిలబడ్డాడు. మనుషులందరూ వేషధారణతో ఆయనను పొగుడుతున్నారు, కానీ వారి మనస్సుల్లో మరొక భావాన్ని వారు కలిగి ఉన్నారు. దేవుని సంకల్పం వారికి అర్థం కావటం లేదు, దేవుని ఆలోచన వారికి అర్థం కావటం లేదు. వారు ఎప్పుడు రాజకీయ ధోరణితోనే ఆయన వెంట నడుస్తున్నారు. ఆహారం కొరకు, అద్భుతాల కొరకు వారు వెంట నడుస్తున్నారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడమ్మా ఈ లోకంలోనికి? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అన్నది మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నది. మార్కు సువార్త 1వ అధ్యాయము 14, 15 వచనాల్లో మనం గమనిస్తే, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రియులారా, సువార్తను ప్రకటించడానికి, మారు మనస్సును ప్రకటించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ మాటలు నచ్చలే వారికి. సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు, మరి చెరుపు చేయి పిల్లలారా అంటున్నాడు, సున్నము కొట్టిన సమాధులారా అంటున్నాడు, దేవునితో వ్యాపారం చేస్తున్నారు అంటున్నాడు. వారి యొక్క జీవితాలను ఎండగడుతున్నాడు, వారి యొక్క జీవన విధానాన్ని ఆయన మనుషులకు చూపిస్తున్నాడు. వారికి నచ్చడం లేదు. వీడు బ్రతికితే మనకు బ్రతుకుండదండి, వీనిని ఎలాగైనా ఎందులో ఒక దాంట్లో విరికించి వీని చంపేయాలి. అంతవరకు శత్రువులుగా ఉన్న మనుషులందరూ కూడా మిత్రులుగా మార్చబడ్డారు. మిత్రుత్వాన్ని గట్టి కాదు, కానీ యేసును చంపడానికి, ఒక నిరపరాధి చంపడానికి అందరూ కూడా అనైతికమైనటువంటి ఐక్యతను వారు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితి ఈ రోజు ఏం మారలేదండి. ఈ రోజు కూడా సమాచారాలు అలానే ఉన్నాయి. యేసుని నీవు అనుసరించినటువంటి వేళ, యేసుని నీవు ప్రేమించినటువంటి వేళ, తన మార్గంలో నీవు నడిచిన వేళ, మనుషులు నిన్ను నన్ను కూడా అలానే మరి మన ఎడల కూడా ప్రవర్తిస్తారు. అప్పుడు నీవు నేను ఎలా ప్రవర్తించాలంటే, యేసు తన తండ్రి చిత్తాన్ని ఎరిగి, తన జీవితంలో జరిగినదంతా, జరుగుతున్నదంతా, జరగబోయేదంతా తన చిత్తములో భాగమని సంపూర్ణంగా ఎరిగి దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు వెళ్ళిన రీతిగా మనము కూడా మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళాలి. రెండవదిగా, పీపుల్ హు ఆర్ హిపోక్రైట్స్, దే హ్యావ్ నో ట్రూత్ ఇన్ దెమ్. ప్రియులారా, మరి యేసు అద్భుతాల కొరకు, రొట్టెల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఆయన వారిని వెంబడించారు. కానీ ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వారు చూడలేకపోయారు. ప్రియులారా, అన్ని అవమానాల మధ్య, అంతగా నటించే వేషధారుల మధ్య యేసు తండ్రిని గణపరిచాడు. నీ మాట ఏమిటి దేవుని బిడ్డ? తండ్రిని నీవు గణపరుస్తున్నావా? అలాంటి పరిస్థితులలో మనుషుల వైపు నువ్వు చూస్తున్నావా, లేక తండ్రి వైపు చూస్తున్నావా? దేవుని వాక్యము 146వ కీర్తన 3 నుండి 6 వచనాలలో ఈ సత్యాన్ని ఘోషిస్తున్నది. 146వ కీర్తన 3 నుండి 6 వచనాలు గమనిస్తే, రాజుల చేతనైనను
రక్షణ కలుగదు, రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ యెహోవాడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును, ధన్యుడు, వాడు ధన్యుడు. ప్రియులారా, దేవుని యందు ఆశను కలిగి దేవుని ఎడల భయభక్తులను కలిగి నీవు జీవిస్తున్నావా, లేక మనుషులను సంతోషపరిచే విధానంలో నీ జీవితము సాగుతున్నదా? ఆ రోజు మనుషులను సంతోషపరచడానికి నాయకులు దేవుణ్ణి వెంబడించినటువంటి వేళ దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుణ్ణి దేవునిగా గుర్తించటం మనం నేర్చుకోవాలి. మనుషులు, పరిస్థితులు, రాజకీయాలు, వాతావరణము ఇలా ఎన్నో మార్పులు చెందుతాయి, కానీ దేవుని మాట మారదు. దేవుని బిడ్డ, స్లో సక్సెస్ బిల్డ్స్ క్యారెక్టర్, ఫాస్ట్ సక్సెస్ బిల్డ్స్ ఈగో. రతన్ టాటా సెడ్ లైక్ దిస్, స్లో సక్సెస్ బిల్డ్స్ క్యారెక్టర్, ఫాస్ట్ సక్సెస్ బిల్డ్స్ ఈగో. ఈరోజు చాలా మంది తాత్కాలికమైనటువంటి భోగాల నిమిత్తమై, తాత్కాలికమైనటువంటి ఆధిక్యతల నిమిత్తమై ప్రభువు యొక్క సంకల్పాన్ని మైమరచి జీవిస్తున్నటువంటి వేళ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, నీవు నేను నటించే వారి మధ్య ఆయన కార్యాలను మన జీవితంలో నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ లోకంలోనికి మనం పంపించబడ్డామన్నది సంపూర్ణంగా ఎరిగి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డ, నీ మాట ఏంటి? ఇలాంటి నటించే మనుషుల మధ్య నీవు కూడా నటించడం నేర్చుకున్నావా? చాలా మంది క్రైస్తవులు నటిస్తూ ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్ అంటారు, హల్లెలూయా అంటారు, బ్రదర్ వందనాలు అంటారు. నీతి కనిపించదు, యథార్థత కనిపించదు. అమ్మ తోడని అబద్ధం చెప్పేవాడు, గ్రంథం మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా చెప్పేది అబద్ధమే. అలా క్రైస్తవులు గాడా ఉన్నటువంటి వేళ యేసు మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఆ రోజు అందరూ వేషధారులే. హోసన్నా హోసన్నా అని పిలిచి కొన్ని గంటల వ్యవధిలోనే, 72 గంటల వ్యవధిలోనే వారి వ్యక్తిత్వం మారిపోయింది, వారి మాటలు మారిపోయాయి, వారి యొక్క హావభావాలు మారిపోయాయి, వారి ఆలోచనలు మారిపోయాయి, వారి సిద్ధాంతము మారిపోయింది, వారి లక్ష్యము మారిపోయింది. ఆయనను సిలువ వేయమని అదే నోటి వెంట కేకలు వేస్తున్నారు. అలాంటి వ్యక్తుల మధ్య యేసు ప్రభు జీవిస్తున్నప్పటికీ అది తండ్రి చిత్తమని గుర్తించి తండ్రిని స్తుతించి ఆయన అడుగులు వేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ మాట ఏంటి? ఈ లోకములో, ధార్మిక లోకంలో నీవు బ్రతుకుతున్నావు కదా, ప్రతి చిన్న విషయానికి నీవు పొంగిపోతున్నావా? ప్రతి చిన్న విషయానికి నీవు కృంగిపోతున్నావా? ప్రతి చిన్న విషయానికి దేవుడు ఎక్కడున్నాడండి, న్యాయం ఎక్కడ ఉందని లోకంలో న్యాయాన్ని వెతుకుతున్నావా? లోకంలో న్యాయం జరుగుతుందని నీవు అనుకుంటున్నావా? లేదు దేవుని బిడ్డ, నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతున్నది, జరగబోయేది, జరిగింది దేవుని చిత్తములో భాగమై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. యేసు జీవితము మాదిరిగా మనకు నిలుస్తున్నది. నీవు నేను కష్టాలలో, నష్టాలలో, అవమానాలలో దేవుని కొరకు బ్రతకటం నేర్చుకోవాలి. మూడో విషయము, చివరి విషయం ఏమిటంటే, హీ సీయింగ్ దేర్ జడ్జ్మెంట్ అండ్ వీపింగ్. యేసు ప్రభు అక్కడంతా కోలాహలం జరుగుతుంది, అక్కడ సందడి జరుగుతుంది, సన్నాయి మేళం వినిపిస్తున్నది, అక్కడ చాలా గొప్ప విందులు, వినోదాలు కనిపిస్తున్నాయి, ఆర్భాటం కనిపిస్తున్నది. కానీ యేసు ప్రభు మెల్లగా కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ వారి భవిష్యత్తును దేవుడు చూస్తున్నాడు. ఎదుట గ్రామంలో కట్టబడిన గాడిదను చూసినటువంటి దేవుడు, నతానియేలు ఫిలిప్పు పిలవకమునుపే అంజూరపు చెట్టు కింద చూసినటువంటి దేవుడు, వారి భవిష్యత్తును చూసి, వారికి జరగబోయే కష్టము, నష్టము, అవమానము చూసి యేసు ప్రభు కంటతడి పెడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు నిన్ను చూస్తూ దేవుడు కంటతడి పెడుతున్నాడా? యేసు ప్రభు ఆ రోజు వారిని చూసి కంటతడి పెడుతున్నాడు. ఆ కోలాహలంలో అందరూ సంతోషంగా ఉన్నటువంటి వేళ యేసు మాత్రమే కంటతడి పెడుతున్నాడు. ఎందుకు? లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో మనం గమనిస్తే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, చదువునా, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను. ప్రియులారా, ఇది వాస్తవంగా చరిత్రలో జరిగింది. యేసు ప్రభువు
ఆ రోజు ఆ వాస్తవాన్ని వీక్షించి ఆయన కన్నీరు కారుస్తున్నారు. ఇశ్రాయేలీయులు తన ప్రజల మధ్యకి ఆయన వచ్చాడు. తన ప్రజలు ఆయన గుర్తించటం లేదు. ఆయన ప్రజలే ఆయనను సిలువ వేస్తున్నారు. అంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో వారి సమీప భవిష్యత్తును చూస్తున్నటువంటి దేవుడు మరి నిన్ను గట్టుకట్టి క్రీస్తు శకము 66వ సంవత్సరంలో రోమా ప్రభువులు చుట్టూ గట్టుకట్టి క్రీస్తు శకము 70వ సంవత్సరంలో మరి యెరూషలేము పట్టణాన్ని సమూలంగా సర్వనాశనం చేశారన్నది చరిత్ర మనకిస్తున్నటువంటి సాక్ష్యము. దేవుని బిడ్డ, ఈరోజు మరి నిన్ను చూసి దేవుడు దుఃఖిస్తున్నాడా? నీ జీవితాన్ని చూసి దేవుడు దుఃఖిస్తున్నాడా? అయ్యో, ఎంతో మందితో నేను ఈ మాటలు వినిపిస్తున్నాను, ఎంతో మందితో ఈ సువార్తను నేను వినిపిస్తున్నాను, మీ జీవితాలను మార్చుకోమని నేను చెబుతున్నాను, కానీ నా ప్రజలు నా మాటను వినటం లేదు. ఇంకా పైపెచ్చు వారి హృదయాన్ని వారి కఠినపరుచుకుంటున్నారు, పాపములో కూరుకొని పోతున్నారు, లోకముతో సహవాసం చేస్తున్నారు, లోకములోనే వారు జీవిస్తున్నారు. నన్ను, నా సంకల్పాన్ని మరిచి ఈ లోకమే సర్వస్వంగా భావించి వారు జీవిస్తున్నారు. కానీ ఈ లోకము శాశ్వతమైనది కాదని, తాత్కాలికమైనదని, ఈ లోకములో ఉన్న భోగం అంతా కూడా మట్టి పాలవుతున్నదని దేవుడు మరొకసారి ఈ చరిత్ర సత్యము ద్వారా నీకు నాకు మట్టల ఆదివారము ఈ సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మరి హబక్కూకు భక్తుడు కూడా అక్కడ ఇశ్రాయేలుకు రాబోతున్నటువంటి పరిస్థితిని గురించి ఆయన వాపోతున్నాడు. ఏలైనగా 2:11 గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. 19వ వచనం నుండి తనకు అపాయము రాకుండానట్టు తన నివాసములు బరచుపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. నీవు చాలా మంది జనులను నాశనము చేయుచు నీ మీదనే నీవు నేరాపస్తోపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వల్ల నీ ఇంటి వారికి అవమానము తెచ్చుకొనుచున్నావు. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుతున్నవి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలగుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే అగును గదా. ప్రియులారా, ఈరోజు దేవుడు ఇశ్రాయేలును ముందుగానే హెచ్చరిస్తున్నాడు. అయ్యా, మీ జీవితాలను మార్చుకోండి, మీ పరిస్థితులను మార్చుకోండి. మార్చుకోనట్లయితే మీరు ఏదైతే ఆశ్రయిస్తున్నారో, ఏదైతే అనుకరిస్తున్నారో అదే మీ జీవితంలో శాపంగా మార్చబడుతుంది. మిమ్ములను తప్పించే నాదుడే ఉండడు. మీ జీవితాలు చెల్లా చెదరైపోతాయి, మీ కుటుంబాలు చెల్లా చెదరైపోతాయి. మీ జీవితం ఎంత భయంకరంగా దుర్భరంగా మారబోతుందో అన్నది ఆత్మనేత్రాలతో సమీప భవిష్యత్తును చూసిన దేవుడు ఆ రోజు విలపిస్తున్నాడు. కానీ ఆ సత్యము వారి కన్నులకు మరుగై ఉన్నది. బిడ్డలారా, ఈరోజు ఆ సత్యాన్ని నీవు గమనిస్తున్నావా? దేవుడు హృదయము వాకిట నిలబడి ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు. మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో లవదోకియా సంఘముతో దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు వచ్చి అతనితో నేనును 14వ వచనం నుంచి లవదోకియాలున్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి విమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడను, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నాకు ఏమీ కొదవలేనని చెప్పుకొనుచున్నావు. నీవు ధనశృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రమును, నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించును గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడు నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజమును చేయును. ప్రియులారా, ఈరోజు ప్రేమగా దేవుడి మాటలు నీకు వినిపిస్తున్నాడు. మారు మనస్సు పొందావా? క్రైస్తవుణ్ణి పలానా చర్చిలో పలానా రోజు నుంచి మెంబర్ అని చెప్పకమ్మా. నీ మెంబర్షిప్ నువ్వు ఎక్కడికి వెళ్ళవు నీ 4 గోడలు దాటితే. ఎవరు నిన్ను గుర్తించరు.
నిన్ను గుర్తించే రోజు, నీ పేరు జీవ గ్రంథములో రాసే దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకొని, మారు పెళ్లిల కొరకు బాప్తీసం తీసుకొని, సందర్భాల కొరకు బాప్తీసం తీసుకుంటే నీ జీవితము దుర్భరమైన జీవితము. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ధనవంతుని అనుకుంటున్నావు, సుఖాబంతో నీవు ఉందని అనుకుంటున్నావు, నేను చాలా గొప్పవాణ్ణి అనుకుంటున్నావు, కానీ నీవు దిగంబరుడవు. నీ దిశముల సిగ్గు నువ్వు కప్పుకోవాలని తెల్లని వస్త్రాలు కాటుకును నా దగ్గర తీసుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆ రోజు ఇశ్రాయేలుకి ఈ మాటలు అర్థం కాలే. మారు మనసు పొందమని యేసు ప్రభు ప్రకటించాడు. దేవుని రాజ్యాన్ని మరి వారు అనుకరించమని యేసు చెప్పిన మాటలు వారికి అర్థం కాలేదు. యేసు ప్రభు వారిని ఖండించినప్పుడు, యేసు ప్రభు వారి చేస్తున్నటువంటి తప్పుడు కార్యాలను మరి బహిరంగపరిచినప్పుడు యేసు పైన ఆ కాసు పెట్టుకొని ఆయనను చంపడానికి ప్రయత్నం చేసి ఆయన చంపామన్నటువంటి సంతోషంలో 3 రోజులు జీవించారు. కానీ ఆ తర్వాత జయశీలుడుగా, లోక రక్షకుడిగా ఆయన అవతరించాడు. కానీ వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఆత్మ నేత్రాలతో చూసిన దేవుడు వారిని చూస్తూ ఆయన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఈరోజు నీ భవిష్యత్తును కూడా దేవుడు చూస్తున్నాడు. ఎన్నో సార్లు ఈ వేదిక నుండి దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. సూటిగా సత్యమైనటువంటి మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలకు నువ్వు స్పందిస్తున్నావా? ఎవడికి ఎన్ని గుండెలండి నా గురించి అలా మాట్లాడడానికి? నా గురించే మాట్లాడుతున్నాడు. అవును, నీ గురించే మాట్లాడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలు గురించే మాట్లాడాడు. వారి జీవిత విధానం గురించి మాట్లాడాడు. వారి జీవితంలో ఉన్న లోపాల గురించి మాట్లాడాడు. వారి జీవితంలో చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ఎండగడుతూ మాట్లాడాడు. మారు మనసు పొందమన్నాడు. మారు మనసు పొందకపోయినట్లయితే, జీవితము మార్చబడినట్లయితే నీ జీవితము ఎంత దుర్భరంగా మరి ముగియబోతుందో అన్నది ఆయన జ్ఞాపకం చేశాడు. ఆ రోజు వీడిపోయినటువంటి వారి జీవితము, ఆ రోజు దేవుని మాటకు విధేయత చూపిన బట్టి, కారణాన్ని బట్టి చెల్లాచెదరైనటువంటి వారి జీవితాలు చరిత్రలో ఎంత ఊచకోతకు, ఎంత మరి భయంకరమైనటువంటి స్థితిగతులకు వారు గురయ్యారన్నది చరిత్ర మనకిస్తున్నటువంటి గొప్ప సాక్ష్యము. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను మన హృదయాలను కఠినపరచుకోవడానికి లేదు. దేవుడు ఈ మాటలన్నీ తన గ్రంథంలో ఎందుకు రాయించాడంటే, ఈ మాటలు వింటున్నటువంటి భవిష్యత్ తరాలు దేవుని మాటను విని తన ఆత్మనేత్రాలతో మన జీవితాన్ని గ్రహించి, భవిష్యత్తు మనకు ఏదో ఒక రోజు దేవుడు రాబోతున్నాడని, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన ఆశీర్వదిస్తాడని, ఆయన రాజుగా రాబోతున్నాడని, 1000 ఏళ్ల పరిపాలన ఉండబోతుందని, భౌతికంగా భూమిపైన అది నెరవేర్చబోతున్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ వాక్యాన్ని చదివావా? ఈ సత్యం అర్థమవుతుందా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా కానీ ప్రార్థన వల్లిస్తున్నావే, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి భావాన్ని నీవు గ్రహిస్తున్నావా? ఒకరోజు యేసు ప్రభు భౌతికంగా ఈ భూమిపైకి రాబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన ఆయన జరిగించబోతున్నాడు. ఆ పరిపాలనలో నీవు బాధ్యతను పొందాలంటే, ఆ పరిపాలనతో ఆయనతో కలిసి రాజ్యమేలాలంటే, ఆ పరిపాలనలో సుభిక్షమైన, అందమైన, మరి నిష్పక్షపాతమైనటువంటి, నీతియుక్తమైనటువంటి రాజ్య పరిపాలన అందించే రోజు వాస్తవికంగా, భౌతికంగా ఉందని దేవుని వాక్యం ఘోషిస్తుండగా, దేవుని బిడ్డ, ఈ తాత్కాలికమైన ఆకర్షణకు లోనై, తాత్కాలికమైనటువంటి భోగాలకు లోనై, తాత్కాలికమైనటువంటి వ్యసనాలకు దేవుడు నడవమనేటువంటి మార్గంలో కాకుండా మరొక మార్గంలో నడిచినట్లయితే జీవితం చాలా దుర్భరంగా ముగుస్తుంది. జీవితం చాలా కఠినంగా ముగుస్తుంది. అంత మాత్రమే కాకుండా నీ తదనంతరం నీకు, నీ పిల్లలకు కూడా అది శాపంగా పరిణమిస్తున్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ రోజు ఇశ్రాయేలు జీవితాన్ని చూసి, యూదుల కఠిన మనస్తత్వాన్ని చూసి, వారి జీవన విధానాన్ని చూసి గొల్లున ఏడుస్తున్నటువంటి దేవుడు ఈ రోజు మట్టల కఠినంగా ముగుస్తుంది. అంత మాత్రమే కాకుండా నీ తదనంతరం నీకు, నీ పిల్లలకు కూడా అది శాపంగా పరిణమిస్తున్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ రోజు ఇశ్రాయేలు జీవితాన్ని చూసి, యూదుల కఠిన మనస్తత్వాన్ని చూసి, వారి జీవన విధానాన్ని చూసి గొల్లున ఏడుస్తున్నటువంటి దేవుడు ఈ రోజు మట్టల ఆదివారం ఈ కోలాహలాన్ని చూసి ఆయన నిన్ను బట్టి ఏడుస్తున్నాడా? దేవుని బిడ్డ, ఎన్నిసార్లు గద్దించినను విననొల్లని వాడు, అలాంటిది ఎవరికి వద్దు. ఈరోజు దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు? తాను ప్రేమించిన వారిని ఆయన గద్దిస్తాడు. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడా? ఈరోజు వాక్యం ద్వారా హృదయ పరిశీలన చేసుకుందాం. హృదయ పరిశీలన చేసుకుందాం. ప్రాణం పెట్టిన దేవుడు, పాపి కొరకు లోకానికి వచ్చినటువంటి దేవుడు, పరలోక వైభవాన్ని విడిచిన దేవుడు గద్దిస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, తీర్పు తీర్చే దేవుడు, న్యాయాన్ని జరిగించే దేవుడు, నీ జీవితంలో సంకల్పాన్ని నెరవేరుస్తున్న దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? ఈ సత్యాన్ని గ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి 7 వచనాలలో ఒక ఆహ్వానాన్ని దేవుడు పలుకుతున్నాడు. ఆహ్వానం, వారలారా నీ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చుకొని భోజనము చేయుడి,
రండి రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ఏమియు ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచెదరు? సంతుష్టి కలగచేయడానికి ఏదో వచ్చును. భక్తిహీనులు తమ మార్గములను విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అమ్మా, నా దుష్ట క్రియలు నిన్ను వదలా, నా భక్తిహీనమైన క్రియలు నేను వదలా, నేను క్రిస్టియన్నే, నేను విశ్వాసినే, నేను మెంబర్నే అంటే కష్టం నష్టం నీకే. దేవుని వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపుకు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత గొప్పగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మార్గాలను విడిచిపెట్టి ఆయన మార్గంలో నడుస్తాం. యూదులు అలా నడవలేదు, తన మార్గంలోనే నడిచారు. తప్పుగా ఆలోచించారు, తప్పుగా సంకల్పించారు, తప్పుగా ఆరోపించారు. నీతిమంతుని, నిరపరాధిని, నిష్కలంకమైనటువంటి వ్యక్తిని నిందమోపి సిలువ ఎక్కించారు, గేలి చేశారు, అల్లరి చేశారు. ఆయన పని అయిపోయింది అనుకున్నారు, కానీ ఆయన పని కాలేదు. ఆయన వచ్చిన పని ప్రారంభమైంది, రక్షణ ప్రపంచానికి అందించబడింది. కానీ ఆయనను అపహసించి నిర్దయగా ప్రవర్తించిన వారందరి జీవితాలు ఏ విధంగా భవిష్యత్తులో మరి అస్తవ్యస్తమైపోయాయో, ఏ విధంగా అరణ్యం పాలైపోయాయో, వారి జీవితాలు ఏ విధంగా చరిత్రలో గోసను అనుభవించాయో చరిత్ర మనకిస్తున్నటువంటి సాక్ష్యం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని పక్షంగా బ్రతుకుదాం, దేవుని కొరకు బ్రతుకుదాం. యేసు ప్రభు ఆ కోలాహలంలో కన్నీరు కార్చారు. వేషధారులైనటువంటి మనిషిలో నికార్సైన జీవితాన్ని జీవించాడు. తన జీవితంలో జరిగిందంతా, జరుగుతున్నదంతా, జరగబోయేదంతా దేవుని చిత్తమని ఆయన గుర్తించాడు. మరి అక్కడ ఉన్న ప్రజల పరిస్థితులను చూసి ఆయన కన్నీరు కార్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో జరుగుతున్నదంతా దేవుని చిత్తములో భాగమే. నీ జీవితంలో జరుగుతున్నదంతా కూడా దేవుని చిత్తములో భాగమే. నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని బట్టి దేవుని స్తుతించు. నిన్ను దేవుడు విడిపించే రోజుంది, దేవుడు నిన్ను హెచ్చించే రోజున్నది, దేవుడు నిన్ను ఆశీర్వదించే రోజున్నది. ప్రజలను ప్రేమిస్తే వారు పాపములో మరణిస్తే దాని పర్యవస్థానం ఎలా ఉంటుందో అన్నది ఎరిగినటువంటి నీవు వారిని హెచ్చరిస్తావు. ఈరోజు దేవుడు ఈ హెచ్చరిక మాటలు, ప్రోత్సాహకరమైనటువంటి మాటలు, ఊరటను నింపే మాటలు మనకు వినిపిస్తుండగా తాత్కాలికమైన వాటి కొరకు, లోక భోగాల కొరకు దేవుని మార్గాన్ని పక్కన పెట్టడం కాదు. దేవుని మార్గమే మన జీవితంలో మనకు శరణ్యం, దేవుని మార్గమే మనకు ఆశీర్వాదము. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని బిడ్డ, ఈరోజు నిర్ణయం తీసుకుందాం. మరి దేవుని కొరకు మనం బ్రతుకుదాం. యేసయ్య నీ కొరకు నా కొరకు బ్రతికాడు, నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు, నీ కొరకు నా కొరకు అవమానాన్ని భరించాడు, నీ కొరకు నా కొరకు ఆ వేషధారులైనటువంటి మనుషుల మధ్య, నిజాయితీ లేని మనుషుల మధ్య నికార్సైన జీవితాన్ని జీవించాడు, తండ్రిని మహిమపరిచాడు. ఈరోజు మనుషులను బట్టి దేవుని నిందిస్తున్నావా? మనుషుల్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి దేవుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావా? కాదు. కానీ దేవుణ్ణి బట్టి, దేవుణ్ణి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళి ఫలించే కృప దేవుడి దయచేయనుగాక. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఈరోజు ఎందుకు ఈ శ్రమ అని అనుకుంటున్నావా? శ్రమ దేవుని ప్రణాళికలో నీ ఎడల భాగ్యం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ శ్రమ అనుభవింతురు. శ్రమల కొలిమిలో నుండే దేవుడు నిన్ను సువర్ణంగా మారుస్తున్నాడమ్మా. అవమానాల మధ్య, మరి భయంకరమైనటువంటి అపహాసాల మధ్య, వెక్కిరింతల మధ్య, పిడిగుద్దుల మధ్య, మరి గేలి మధ్య యేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు నీ చుట్టూ ఉన్న మనుషులు ఏకమై నిన్ను నిందిస్తున్నటువంటి వేళ, నీ ఎడల అనుచితంగా మాట్లాడుతున్న వేళ, నీవు కూడా నీ జీవితంలో జరుగుతున్నది కూడా 139వ కీర్తన 16వ వచనం ప్రకారము జరుగుతున్నదంతా కూడా ఆయన చిత్తములో భాగమని గుర్తించి రోమిలకు రాసిన పత్రిక 8:28 ప్రకారము ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము జరుగుతున్న
ఉన్నామని ఎరిగి ఆయనను స్తుతించడం నీవు నేర్చుకుంటే దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. లేదని హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం బ్రతికితే, భక్తిహీన మార్గంలో మనం నడిచినట్లయితే మనకు జరగబోయే సమీప భవిష్యత్తును చూసి, ఆ రోజు ఇశ్రాయేలీయుల భవిష్యత్తును చూసి విలపించిన రీతిగా ఈరోజు మన కఠినత్వాన్ని బట్టి దేవుడు విలపించే పరిస్థితి ఉన్నది. లవదోకియ సంఘముతో దేవుడు పలుకుతున్నటువంటి మాట, దేవుడు విలపిస్తూ పలుకుతున్నటువంటి మాట, వెచ్చగానైనను లేవు, చల్లగానైనా లేవు, నిలువెచ్చని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. నోటిలో నుండి నేను నిన్ను ఉమ్మి వేస్తాను, అలా ఉమ్మి వేయకమునిపే జాగ్రత్తగా నీ జీవితాన్ని సరిదిద్దుకొని బ్రతకమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అమ్మా, నీ జీవితం ఎలా ఉన్నది? అయ్యా, నీ జీవితం ఎలా ఉన్నది? అన్నా, తమ్ముడు, నీ జీవితం ఎలా ఉన్నది? మారు మనస్సును పొందావా? మారు మనసుకు తగిన ఫలాన్ని నువ్వు ఫలిస్తున్నావా? లేక ఆచారమైన క్రైస్తవ జీవితాన్ని ఆర్భాటంగా నువ్వు బ్రతుకుతున్నావా? వేడుకగా నువ్వు బ్రతుకుతున్నావా? నీ మనస్సాక్షికి తెలుసు. నీ జీవితం ఎలా ఉన్నదో నీ మనస్సాక్షి తెలుసు. నీ అంతరాత్మకు తెలుసు. నీ అంతరాత్మ నిన్ను ప్రశ్నించినట్లయితే, నీ అంతరాత్మ నిన్ను పరిశోధించినట్లయితే, నీవు నికాసైనటువంటి వ్యక్తిగా, యథార్థమైనటువంటి వ్యక్తిగా, దేవుని ఎదుట నింద మోపబడని నీ నీతిమంతునిగా కనిపిస్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా జరగకున్నట్లయితే, నీ మనస్సాక్షి నీ పైన నిందను మోపుతున్నట్లయితే, దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు, మరొక మట్టలాదివారాన్ని ఇస్తున్నాడు. గతించిన మట్టలాదివారంలో మనతో ఉన్నటువంటి మన ప్రియుల్లో అనేకులు ఈ రోజు మనతో లేరు. రాబోయే మట్టలాదివారం ఎలా ఉంటుందో మనకు తెలియదమ్మా. మరి ఈ రోజు బ్రతికి ఉండగానే, అవకాశం ఉండగానే మారు మనసు పొందుదాము. ప్రేమ కలిగిన దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలను ప్రేమతో స్వీకరిస్తాము. హృదయ పరిశీలన చేసుకుందాము. దేవునికి ఇష్టంగా మారిన మనస్సుతో యేసును ఆరాధిస్తాము. మారిన మనస్సుతో రక్షకుని వెంబడిస్తాము. మారిన మనస్సుతో యేసు వలె, యేసు కొరకు సంపూర్ణమైన పరిపూర్ణమైన జీవితాన్ని జీవిస్తాము. వేషధారుల మధ్య నికాసైన జీవితాన్ని, ఖచ్చితమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నా జీవితము దేవుని కొరకు అలా జీవించి తరించి అనేకులకు మేలుకరంగా ఉండే కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. చరిత్రలో ప్రభా, నీవు యెరూషలేములోనికి వస్తూ ఆ కోలాహలంలో నీవు కన్నీరు కారుస్తున్నావు. యెరూషలేములో ఉన్న పరిస్థితులను చూస్తున్నావు. ఆత్మీయ అంధకారాన్ని చూస్తున్నావు. వారి యొక్క రాజకీయ తృష్ణను చూస్తున్నావు. రాజకీయ ఆర్భాటాన్ని చూస్తున్నావు. రాజకీయ వైభోగంతో తులతూగాలన్నటువంటి ఆలోచన చూస్తున్నావు. చెప్పబడిన ప్రవచనాలను తుంగలో తొక్కి, చెప్పబడినటువంటి రక్షకుని గురించినటువంటి మాటలను మరచిపోయి తులతూగుతున్న వారి జీవన విధానాన్ని నువ్వు చూస్తూ, వారి జీవితంలో జరగబోయే కష్టాన్ని, నష్టాన్ని, భయంకరమైన వెలివేతను చూస్తూ నువ్వు కన్నీరు కారుస్తున్నావు స్వామి. అవును నాయన, ఈరోజు మా జీవితాలను చూసి నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఎలా స్పందిస్తున్నావో మాకైతే తెలియదు నాయన. మరి మా జీవితాలు ఎలా ఉన్నాయో నీ సన్నిధిలో పరిశీలన చేసుకోవడానికి, మా జీవితము ఆచారయుక్తమైన జీవితంగా కాకుండా, మానవ కల్పిత పద్ధతులు, దైవ ఆజ్ఞలుగా మేము అనుకరించడం కాకుండా, నీ ఆజ్ఞలను తెలుసుకొని, నీ విధానాన్ని తెలుసుకొని, లవదోకియ సంఘముతో నీవు పలికినట్లుగా, హెచ్చరించినట్లుగా ఈరోజు మమ్మలను కూడా నీవు హెచ్చరిస్తుండగా, హృదయ పరిశీలన చేసుకొని, లోపంగా ఉన్నవి సరి చేసుకొని మారు మనసు పొందడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. మారు మనస్సు లేని క్రైస్తవ జీవితము భయంకరమైనటువంటి పరిస్థితి ప్రభా. మారు మనస్సు లేనటువంటి జీవితము, మార్పు లేనటువంటి జీవితము, యేసు అంగీకరించని జీవితం. అవును ప్రభా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో నీవు సెలవిచ్చినట్లుగా మారు మనస్సు పొందామని మేము చెబితే, యేసు ఎలా బ్రతికాడో మేము అలా బ్రతకాలి. యేసు వలె బ్రతకడానికి మీరు మమ్మల్ని పిలుచుకున్నాడు. యేసు కొరకు బ్రతకడానికి పిలుచుకున్నారు స్వామి. అలా బ్రతకడానికి మీరు మమ్మల్ని బ్రతికించండి. లోపంగా ఉన్నవన్నీ సరిచేయండి అయ్యా. నీ వలె బ్రతకడం సాధ్యమని, నీతిగా బ్రతకడం సాధ్యమని, యథార్థంగా బ్రతకడం సాధ్యమని, ఒంటరి అయినా ఒక్కడైనా నిఖార్సైన జీవితముతో తండ్రి చిత్తాన్ని మా తరములో నెరవేర్చడం సాధ్యమని నీ జీవితం ద్వారా ఈరోజు నేర్చుకున్నాము స్వామి. మనుషులను వెంబడించడం కాదు, గుంపును చూసి పొంగిపోవటం కాదు, గుంపు లేరని కృంగిపోవటం కూడా కాదు, కానీ నేను యేసుతో ఉన్నాను, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నాను, నా జీవితంలో జరుగుతున్నదంతా దేవుని చిత్తంలో భాగమని గుర్తించి అడుగులు వేసి తరములో నీ కొరకు జ్వాలగా, జ్యోతిగా, రోషము కలిగినటువంటి బిడ్డలుగా అచ్చం యేసులా మేము బ్రతకడానికి, అనేకులను నీలోనికి ఆహ్వానించడానికి కృపను, భాగ్యాన్ని, సహాయాన్ని, నడిపింపును దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, ప్రతి ఒక్కరి జీవితంలో హృదయ పరిశీలన చేసుకొని నిజమైన మట్టల ఆదివారము, నిజమైన ఈస్టర్ ఆరాధన, నిజమైన మంచి శుక్రవారాన్ని యథార్థంగా, నమ్మకంగా, నీవు మెచ్చే రీతిగా, నీకు నచ్చే రీతిగా మా జీవితాలను మలుచుకొని, జీవితాలను సరిచేసుకొని ప్రభా నీ కొరకు ఈ లోకంలో బ్రతకడానికి బ్రతికించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.